ఈరోజు మత్స్యకారులకు సంబంధించి ఈ మంచి రోజున మత్స్యకార కుటుంబాలకు మనం చేసిన మంచి గురించి ఇవన్నిటినీ కూడా మళ్ళీ సూలూరుపేటలో జరగాల్సిన ఈ కార్యక్రమం ఏదైతే పోస్ట్పోన్ అయిందో ఆ పోస్ట్పోన్మెంట్ జరిగిన ఆ కార్యక్రమంలో మళ్ళీ ఈ నెలలోనూ రేపు నెలలోనూ మళ్ళీ ఆ కార్యక్రమంలో సుదీర్ఘంగా కూడా ఏ రకంగా మత్స్యకార కుటుంబాలకు మనం మంచి చేయగలిగాం, ఏ రకంగా మత్స్యకార జీవితాలను మనం మార్చగలిగే కార్యక్రమం మన ప్రభుత్వ హయాంలో ఏ రకంగా మంచి చేస్తూ అడుగులు ముందుకు వేయగలిగాము, ఇవన్నీ కూడా సుదీర్ఘంగా ఆ రోజు వివరిస్తాను. ఈరోజు ఇంకొక మంచి విషయం కూడా ఏమిటి అని అంటే, ఎంతగా ప్రభుత్వం స్పందిస్తూ అడుగులు ముందుకు వేస్తూ ఉంది అని చెప్పడానికి నిన్న విశాఖపట్నంలో జరిగిన ఒక ఘటన కూడా. 40 బోట్లు కాలిపోయిన ఘటన మన దృష్టికి వస్తే వచ్చిన వెంటనే వాళ్ళని ఆదుకోవడం ఎలా అని చెప్పి ఆలోచన చేసాం, తాపత్రయపడ్డాం. ఆ బోట్లకు వెంటనే ఇన్సూరెన్స్ ఉందా లేదా అని చెప్పి విచారణ చేసాం. ఇన్సూరెన్స్ ఆ బోట్లకు లేదు అని తెలిసిన వెంటనే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మత్స్యకార కుటుంబాలకు నష్టం జరగకూడదు అని చెప్పి ప్రతి బోటు విలువ ఎంతో కూడా లెక్క కట్టమని చెప్పి, ఆ బోటు కొత్తది తీసుకోవాలి అని అంటే ఎంత అవుతుందో లెక్క కట్టమని చెప్పి, ఆ బోటుకు సంబంధించి 80% ప్రభుత్వమే ఇచ్చేట్టుగా కూడా వెంటనే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈరోజు ఈ మంచి రోజున ఆ చెక్కుల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాలు కూడా అది కూడా ఇమ్మని చెప్పి కూడా మంత్రికి అధికారులందరికీ కూడా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. సో ప్రతి విషయంలోనూ కూడా మనసు పెట్టి, ప్రతి విషయంలోనూ కూడా మత్స్యకార కుటుంబాలకు అన్ని రకాలుగా కూడా తోడుగా ఉండే ప్రభుత్వం ఇది అని మరొకసారి తెలియచేస్తూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో ఓఎన్జీసీ అధికారులు ఎవరైతే సహకరించినారో, ఎవరైతే తోడుగా ఉన్నారో ఆ ఓఎన్జీసీ అధికారులందరికీ కూడా మనస్ఫూర్తిగా కూడా వారికి కూడా నా తరపున, ప్రభుత్వం తరపున కృతజ్ఞతలు వాళ్ళకు కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ అడుగులు ముందుకు వేద్దాం.